ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీ గుడినరవ గ్రామానికి చెందిన రైతులు శనివారం ఉదయగిరి వ్యవసాయ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా తాము యూరియా కోసం తిరుగుతున్నా అందగా ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు వాపోయారు. యూరియా కోసం ఉదయగిరికి రాగా స్టాక్ అయిపోయిందంటూ అధికారులు సమాచారం ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొనిందని వాపోయారు. తమ పంచాయతీకి సంబంధించిన తిరుమలాపురం సచివాలయంలో యూరియా నిల్వలు ఉంచితే అవసరమైనప్పుడు రైతులు తీసుకెళ్తారని తెలిపారు. యూరియా కోసం చేపట్టాల్సిన ఓటీపీలు సిగ్నల్ అందక అవస్థలు పడుతున్నామని, అలాగే తమ బయోమెట్రిక్ పని చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్యాలయం ముందు వాపోయారు. ఇవాళ వస్తే 200 మంది మనుషులు ఉన్నారు. 200 కట్టలు కూడా లేవు. కట్టకు ఒక మామిడి దాకా మేము వాటిని వెయిట్ చేసినా కూడా కట్ట దొరుకుతుందో లేదో నమ్మకం లేదు. మామిడి దాకా ఉండిపోవాలంటే కొంతమందికి ఆరోగ్యాలు సరిలేవు. ఒకవేళ కట్ట వచ్చినా కూడా ఎన్నిసార్లు పోవాలంటే ఆటో వాళ్ళకి 50 రూపాయలు ఇవ్వాలి. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మా సచివాలయంలో దింపితే మేము ఓటీపీలు కూడా ప్రాబ్లం ఉంది. ఈ ఓటీపీలు చెప్పమంటారు. ఓటీపీలు కొంతమందికి రాలేదు, కొంతమందికి ఏళ్ళు ముద్దలు పడలేదు. ఇవన్నీ రవాణా ఖర్చులు మరీ ఎక్కువైపోతున్నాయి. అందువల్ల మా సచివాలయాలు నింపితే మేము అవసరమైనప్పుడు తీసుకుంటాము. అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరిచ్చినా సరిపోతుంది, ఒకరున్నా సరిపోతుంది. ఆయన అడిగితే స్టాఫ్ లేరని ఎగ్గొడుతున్నారు. ఇది మా ప్రాబ్లం సార్. యూరియా కొరతగా ఉంది. వారం రోజుల నుంచి సెలవులో ఉంది కాబట్టి పండగ సెలవులు. ఇప్పుడు ఈ రోజు వస్తే కూడా ఆడ తగినంత స్టాక్ లేదు. యూరియా కోసం రైతులేమో ఎక్కువ వచ్చారు. మనం సాయంత్రం దాకా ఉన్నా సరే వస్తుంది అని నమ్మకం కూడా లేదు. వెయిట్ చేసిన తర్వాత యూరియా రాకపోయినా ఇబ్బంది. ఒకవేళ వచ్చినా సరే ఇక్కడి నుంచి తీసుకొని ఊరికి వెళ్ళాలంటే మేమే వేసుకోవాలి. రవాణా ఖర్చులకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వేసుకోవాలి. అదే మాకు సచివాలయంలో ఉంటే కావాల్సి ఉన్నప్పుడు తీసుకొని అక్కడి నుంచే చేలోకి వేసుకొని పోయి డైరెక్ట్గా మేము పొలంలో చల్లుకుంటాము. ఇక్కడి నుంచి తీసుకొని పోయి వేసుకొని చేయాలంటే చాలా భారంగా ఉంది. మాకు సచివాలయంకి కాబట్టినంత యూరియా ప్లస్ డిఏపి కానీ మిగతా 20 మాకు సచివాలయంకి పంపించాల్సిందిగా కోరుచున్నాం. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. Please subscribe to N3 TV.